అందరికీ నమస్కారం। మరి ఈ రోజు కొంతపల్లి వీరభద్ర స్వామి రథోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది। మరి ఎలాంటి లోపం లేకుండా మా ఆలయ కమిటీ తరఫున మరి భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు మా సిబ్బంది కానీ మా అర్చకులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం మరి గత సంవత్సరం కన్నా మరి ఈ సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో రావడం సంతోషకరం। మరి ముందు మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం దగ్గర మరి ఇదే రథోత్సవానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను। మరి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। మరి ఈరోజు కొంతపల్లి వీరభద్ర స్వామి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం దగ్గర ఇదే రథోత్సవానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను। మరి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। మరి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది। మరి ఎలాంటి లోపం లేకుండా మా ఆలయ కమిటీ తరఫున మరి భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు మా సిబ్బంది కానీ మా అర్చకులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం సంవత్సరం కన్నా మరి ఈ సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో రావడం సంతోషకరం। మరి ముందు మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం దగ్గర మరి ఇదే రథోత్సవానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను। మరి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను। అనంతరం ఆలయ చైర్మన్ ఈవోలు రావణ దహన కాండను నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఈ ప్రాంతంలో స్వయంభుగా వెలిసి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని అన్నారు। గత సంవత్సరం కన్నా ఈసారి ఆలయ ప్రాంగణంలో సంస్కృతి కార్యక్రమాలతో భక్తులను అలరించాయని, ఈ రథోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు। పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను। మరి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। మరి ఈరోజు కొంతపల్లి వీరభద్ర స్వామి రథోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది। మరి ఎలాంటి లోపం లేకుండా మా ఆలయ కమిటీ తరఫున మరి భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు మా సిబ్బంది కానీ మా అర్చకులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం మరి గత సంవత్సరం కన్నా మరి ఈ సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో రావడం సంతోషకరం। మరి ముందు మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం దగ్గర మరి ఇదే రథోత్సవానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను। మరి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను।